ఏపీడిఎస్సి 2026 న్యూ సిలబస్, టెక్స్ట్ బుక్ బిట్స్ అండ్ జీకే బిట్స్ మన ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు గమ్యాన్ని చేరడంలో ఖచ్చిత తత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశనం చేసేది ఏది? జవాబు పటాలు, మ్యాప్స్. వాస్కోడి గామా కాలికట్టుకి చేరుకున్న సంవత్సరం? జవాబు క్రీస్తు శకము 1498లో వాస్కోడి గామా కాలికట్టుకి చేరుకున్నాడు. ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ప్రపంచం మొత్తం చుట్టూ తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? జవాబు మాజిలాన్. పటాల తయారీలో నావికులు, ప్రయాణికుల సహకారం ఎంతో విలువైనది. పటాలు తయారీదారులు ఎవరు? జవాబు కార్టోగ్రాఫర్స్. అడవి ప్రాంతాన్ని ఏ రంగుతో సూచిస్తున్నారు? జవాబు ఆకుపచ్చ. గడ్డి భూమిని ఏ రంగుతో సూచిస్తారు? లేత ఆకుపచ్చ. అడవులనైతే ముదర ఆకుపచ్చ, గడ్డి భూములైతే లేత ఆకుపచ్చ. మరొకటి, పీఠభూములు ఏ రంగుతో సూచిస్తారు? పసుపు రంగు. పీఠభూముల్ని ఏ రంగు సూచిస్తారు? జవాబు పసుపు రంగు. పర్వతాలని ఏ రంగుతో సూచిస్తారు? జవాబు ముదర బూడిద రంగుతో సూచిస్తారు. పర్వతాలని ఏ రంగుతో సూచిస్తారంటే ముదర బూడిద రంగుతో సూచిస్తారు. కొండల్ని ఏ రంగుతో సూచిస్తారు? లేత బూడిద రంగుతో సూచిస్తారు. బంజరు భూమిని ఏ రంగుతో సూచిస్తారు? బంజరు భూముల్ని లేత ఎరుపుతో రంగుతో సూచిస్తారు. బంజరు భూమిని లేత ఎరుపు రంగుతో సూచిస్తారు. చెరువులు, నదులు, కాలువలు మొదలైనవి ఏ రంగుతో సూచిస్తారు? చెరువులు, నదులు, కాలువలు మొదలైనవి ఏ రంగుతో సూచిస్తారంటే దానికి జవాబు లేత నీలం రంగుతో సూచిస్తారు. సముద్రాలు, మహాసముద్రాలు ఏ రంగుతో సూచిస్తారు? సముద్రాలు, మహాసముద్రాలు ముదుర నీలం రంగుతో సూచిస్తారు. వ్యవసాయానికి ఉపయోగించే భూమిని ఏ రంగుతో సూచిస్తారు? వ్యవసాయానికి ఉపయోగపడే భూమిని గోధుమ రంగుతో సూచిస్తారు. ఖనిజాలు లభించే ప్రాంతాలు ఏ రంగుతో సూచిస్తారు? ఖనిజాలు లభించే ప్రాంతాలని తెలుపు రంగుతో సూచిస్తారు. సరిహద్దుల్ని ఏ రంగుతో సూచిస్తారు? సరిహద్దుల్ని నలుపు రంగుతో సూచిస్తారు. ఈ విధంగా రంగులు వచ్చి అడవులు, గడ్డి భూములు, పీఠభూములు, పర్వతాలు, కొండలు, బంజర భూములు, చెరువులు, నదులు, కాలువలు మొదలైనవి, సముద్రాలు, మహాసముద్రాలు, వ్యవసాయానికి ఉపయోగపడే భూములు, ఖనిజాలు, ప్రాంతాలు, మరి సరిహద్దులు ఒక్కొక్క రంగుని ఒక్కొక్క దీన్ని సూచిస్తుంది. ఒక ప్రదేశం యొక్క పాలనా పరిధిని, పొరుగు దేశాలను, సరిహద్దులను, రాజధానులను తెలియజేసే దాన్ని ఏమంటారు? జవాబు రాజకీయ పటాలు అంటారు. భారతదేశం 3.28 మీటర్లు చదరపు మీటర్లు విస్తరణతో ప్రపంచంలో ఎన్నో స్థాన అతిపెద్ద దేశంగా గుర్తించబడినది.
మరోసారి భారతదేశం 3.28 మీటర్లు చదరపు మీటర్లు విస్తరణతో ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద దేశంగా విస్తరించబడి ఉన్నది? జవాబు ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా విస్తరించబడి ఉన్నది. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కలవు? జవాబు మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలవు. భారతదేశం ఆసియా ఖండంలో ఏ భాగంలో ఉంది? జవాబు దక్షిణ భాగంలో ఉంది. భారతదేశం ఆసియా ఖండ దక్షిణ భారతదేశంలో ఏ అక్షాంశ మరియు ఏ రేఖాంశ మధ్య విస్తరించి ఉంది? జవాబు అక్షాంశ రీత్యా 8 డిగ్రీస్ 41 డాష్ 37 డిగ్రీస్ 61 ఉత్తర అక్షాంశాల మధ్య మరియు 68 డిగ్రీస్ 71 డాష్ 97 డిగ్రీస్ 25 తూర్పు రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. భారతదేశం మధ్య భాగం గుండా పోతున్న రేఖ ఏది? మరోసారి మన దేశ మధ్య భాగం నుండి గుండా పోతున్న రేఖ ఏది? ఆన్సర్ జవాబు కర్కట రేఖ. సమాచారం తెలిపే భౌతిక పటాలు అని దేన్ని అంటారు? జవాబు పర్వత శ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులు, సరస్సులు, మెట్టభూములు మొదలైన వాటిని సంబంధించిన వాటిని భౌతిక పటాలు అని అంటారు. కాంటూర్ రేఖలు అని దేనిని అంటారు? కాంటూర్ రేఖలు సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూర్ రేఖలని అంటారు. మరోసారి సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహారేఖలను కాంటూర్ రేఖలని అంటారు. విషయ నిర్దేశిత పటాలు అని దేనిని అంటారు? ఏదేని ప్రత్యేక అంశము లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలను విషయ నిర్దేశి పటాలు అంటారు. ఏదేని ప్రత్యేక అంశం లేదా విషయాలను తెలుపుటకు తయారు చేయబడిన పటాలను విషయ నిర్దేశిక పటాలు అంటారు. దానికి ఉదాహరణ తెలియజేయండి. జవాబు ఉద్భిజ్జ పటాలు అనగా అడవులను తెలిపే పటాలు, నేలలు పటాలు, జనాభా పటాలు, శీతోష్ణ స్థితి పటాలు మొదలుగున్న వాటిని విషయ నిర్దేశిత పటాలని అంటారు. చారిత్రక పటాలు అని దేనిని అంటారు? జవాబు చరిత్రకారులు వివిధ రాజవంశాలకు చెందిన రాజ్య విస్తృతి అనగా శాసనాలు, వాస్తు శిల్పకళ, వాణిజ్య సంబంధాలు మొదలగు అంశాలు అధ్యయనంతో ఈ పటాలు కీలక వనరులు ఉపయోగిస్తారు. గడిచిపోయిన కాలం యొక్క వివరాలు చూపించే పటాలని చారిత్రక పటాలు అని అంటారు. మరోసారి గడిచిపోయిన కాలంలో యొక్క వివరాలను చూపించే పటాలను చారిత్రక పటాలు అని అంటారు.
వివిధ వనరుల నుండి నీరు ప్రవాహాలు, ప్రత్యేకించి నది ఆధారిత ప్రవాహాన్ని ఏమని అంటారు? దానికి జవాబు నీటి పారుదల అని అంటారు. మరోసారి, వివిధ వనరుల నుండి నీరు ప్రవాహం, ప్రత్యేకించి నది ఆధారిత ప్రవాహాలను ఏమంటారు? నీటి పారుదల అని అంటారు. మరొకటి, కొత్త ప్రదేశాలు అన్వేషణ, సముద్ర ప్రయాణం చేయడం, దీన్ని ఏమంటారు? సముద్రయానం అని అంటారు. సాంప్రదాయ చిహ్నం అని దేన్ని అంటారు? ఒక భూమిపై వాస్తవ అంశాలను పటములో చూపే చిహ్నాలు, పటంలో వీటిని వివిధ స్వరూపాలకు అంశాలు ప్రత్యున్యం ఉపయోగిస్తారు. దీనిని సాంప్రదాయ చిహ్నాలు అని అంటారు. మరోసారి, భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపే చిహ్నాలు, పటంలో వీటిని వివిధ స్వరూపాలకు అంశాలకు ప్రత్యున్యం చేసే దానిని సాంప్రదాయ చిహ్నాలు అని అంటారు. కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏమిటి? జవాబు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఒక పరిపాలన భాగాన్ని కేంద్రపాలిత ప్రాంతాలు అని అంటారు. మరోసారి, కేంద్రపాలిత ప్రాంతాలు అంటే ఏమిటి? దాని జవాబు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఒక పరిపాలనా విభాగాన్ని కేంద్రపాలిత ప్రాంతం అని అంటారు. టోపోఫిట్స్ అని దేనిని అంటారు? జవాబు ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాలు, వివరాలు కూడిన పటాలని టోపోఫిట్స్ అని అంటారు. మరోసారి, టోపోఫిట్స్ అనగానేమి? ఒక ప్రాంతానికి సంబంధించిన సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాలు, వివరాలు కూడిన పటాలని టోపోఫిట్స్ అని అంటారు. శాసనాలు అనగానేమి? శాసనాలు అనగానేమి? జవాబు అధికారంలో ఉన్న వ్యక్తి లేదా రాజ కుటుంబం చేసే అధికార ప్రకటనను శాసనాలు అంటారు. శాసనాలు అనగా అధికారంలో ఉన్న వ్యక్తి లేదా రాజ కుటుంబం చేసే అధికార ఆధారిక ప్రకటనలను శాసనాలు అని అంటారు. కార్టోగ్రాఫర్ అనగానేమి? పటాలను తయారు చేసే వారిని కార్టోగ్రాఫర్ అని అంటారు. ప్రాదేశిక సమాచారం అనగానేమి? ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష సమాచారాన్ని ప్రాదేశిక సమాచారం అని అంటారు. అడవుల యొక్క చట్టం మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు 1894 సంవత్సరంలో అడవుల చట్టం ప్రారంభమైంది. అడవుల పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? మరోసారి, అడవుల పండుగ ఎప్పుడు ప్రారంభమైంది? 1950 సంవత్సరంలో అడవుల పండుగ ప్రారంభమైంది. జాతీయ అటవీ విధానం ఎప్పుడు ప్రారంభమైంది? మరోసారి, జాతీయ అటవీ విధానం ఎప్పుడు ప్రారంభమైంది? జవాబు 1952 సంవత్సరంలో జాతీయ అటవీ విధానం ప్రారంభమైంది. మరొబిట్టు, వన సంరక్షణ చట్టం ఎప్పుడు ప్రారంభమైనది? మరోసారి, వన సంరక్షణ చట్టం ఎప్పుడు ప్రారంభమైనది? జవాబు వన సంరక్షణ చట్టం 1980 సంవత్సరంలో ప్రారంభమైనది. మరొబిట్టు, అటవీ హక్కుల చట్టం ఎప్పుడు ప్రారంభమైనది? అటవీ హక్కుల చట్టం 2006 సంవత్సరంలో ప్రారంభమైనది. అటవీ హక్కుల చట్టం 2006 సంవత్సరంలో మన భారత ప్రభుత్వం ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చట్టాన్ని రూపొందించింది?
మరోసారి, అటవీ హక్కుల చట్టం 2006 మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేన్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టాన్ని రూపొందించింది? జవాబు, అటవీ హక్కుల చట్టం భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు, అటవీ హక్కులు గుర్తింపు చట్టం, గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజన భూ చట్టం వంటి ఇతర పేర్లతో కూడా పిలువబడుతుంది. ఇది ఈ విధంగా భారత ప్రభుత్వం వీళ్ళకి మాత్రమే ఇది అటవీ హక్కుల చట్టం వర్తిస్తుందని తెలియజేసింది. అటవీ హక్కుల చట్టం ఎప్పుడు ప్రారంభము అయింది, ఆమోదించబడింది? జవాబు, అటవీ హక్కుల చట్టం డిసెంబర్ 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం ఆమోదించబడింది. తేమతో కూడిన ఆకురాల్చు అడవులు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి? ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలలో ఇది ఎక్కువగా విస్తరించి ఉంది. సుల్క్ పొడి ఆకురాల్చి అడవులు, ఈ యొక్క అడవులు ఏ ఏ జిల్లాల్లో అధికంగా విస్తరించి ఉంది? జవాబు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ యొక్క అడవులు ఎక్కువగా కలవు. సుల్క ఆకురాల అడవుల్లో ఎటువంటి వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి? జవాబు, ముఖ్యంగా వృక్షాలు మద్ది, టేకు, బిల్లు, వెలగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ మొదలగు ఎర్రచందనము మరియు ఎర్రచందనము ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క మద్ది, టేకు, బిల్లు, వెలుగ, ఏగిస, వేప, బూరుగ, మోదుగ మరియు ఎర్రచందనం సుల్కు ఆకురాల్చు అడవులు. ఇవి ఎక్కువగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. చిట్టడవులు ఏ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉంటుంది? జవాబు, తక్కువ వర్షం కురిసే ప్రాంతాలైన రాయలసీమ జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల్లో ఇవి ఎక్కువగా ఉంటుంది. చిట్టడవి ప్రాంతంలో ఎక్కువగా పెరిగే వృక్షాలు ఏమిటి? జవాబు, చిట్టడి అడవి ప్రాంతంలో ఈ అడవుల్లో తుమ్మ, పులుసు, రేగు, చందనం, వేప మొదలగు చెట్లు పెరుగుతాయి. ఈ చిట్టడవుల ప్రాంతంలో ఉంటాయి. మరోసారి, చిట్టడవి ప్రాంతంలో పెరిగే వృక్షాలు తుమ్మ, పులుసు, రేగు, చందనం, వేప మొదలగు వృక్షాలు ఇక్కడ అధికంగా ఉంటాయి, పెరుగుతాయి. తేమతో కూడిన ఆకురాల్చు అడవుల్లో పెరిగే వృక్షాలు ఏమిటి? మరోసారి, తేమతో కూడిన ఆకురాల్చు అడవుల్లో పెరిగే వృక్షాలు ఏమిటి? జవాబు, వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, జిట్టేగి మరియు సాల వృక్షాలు ఈ అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. మరోసారి, తేమతో కూడిన ఆకురాల్చే అడవుల్లో వేగి, ఏగిస, వెదురు, మద్ది, బండారు, చిట్టేగి మరియు సాల వృక్షాలు ఇక్కడ అధికంగా పెరుగుతాయి. భారత జాతీయ అటవీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
అటవీ ప్రాంతం ఎంత కలిగి ఉంది? మరోసారి, భారత జాతీయ అటవీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడవుల ప్రాంతాన్ని ఎంత కలిగి ఉంది? జవాబు, భారత జాతీయ అటవీ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 37,390 చదరపు మీటర్ల విస్తీర్ణంగా, మరోసారి 37,392 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ అనగా మొత్తం విస్తీర్ణ 22.94% అటవీ ప్రాంతం కలిగి ఉంది. ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కలని ఏమంటారు? మరోసారి, ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో పెరిగే మొక్కల్ని ఏమంటారు? జవాబు, వృక్షజాలం అంటారు. మరో బిట్టు, ప్రత్యేకమైన ప్రాంతంలో నివసించే జంతువుల్ని ఏమంటారు? మరోసారి, ప్రత్యేకమైన ప్రాంతంలో నివసించే జంతువుల్ని ఏమంటారు? ఆన్సర్, జవాబు, జంతుజాలం అని అంటారు. మరో బిట్టు, ఒక ప్రాంతంలో చెట్లు దగ్గరగా పెరగడం దాన్ని ఏమంటారు? మరోసారి, ఒక ప్రాంతంలో చెట్లు దగ్గరగా పెరగడాన్ని ఏమంటారు? జవాబు, దట్టమైన అరణ్యం అంటారు. తర్వాత బిట్టు, ఒక ప్రదేశంలో దీర్ఘకాలపు సగటు వాతావరణ స్థితిని ఏమంటారు? మరోసారి, ఒక ప్రదేశంలో దీర్ఘకాలపు సగటు వాతావరణం స్థితిని ఏమంటారు? జవాబు, శీతోష్ణ స్థితి అంటారు. చెట్ల నుంచి నీరు ఆవిరి కావడాన్ని ఏమంటారు? మరోసారి, చెట్ల నుండి నీరు ఆవిరి కావడాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. బాష్పోత్సేకం అంటారు. సుందర వనాలు అనగానేమి? అవి ఎక్కడున్నాయి? సుందర వనాలు అనగానేమి? అది ఎక్కడున్నాయి? జవాబు, పశ్చిమ బెంగాల్లో పెరిగే మగజాతి వనాల్ని సుందర వనాలు అని అంటారు. జవాబు, పశ్చిమ బెంగాల్లో పెరిగే మగజాతి వనాలని సుందర వనాలు అంటారు. తర్వాత బిట్టు, సూది ఆకారపు ఆకులు గల పొదల్ని ఏమంటారు? సూది ఆకారం ఆకులు గల పొదల్ని ఏమంటారు? జవాబు, శృంగారపు చెట్లు అంటారు. తర్వాత బిట్టు, పట్టుకీకరణ అంటే ఏమిటి? ప్రశ్న, పట్టుకీకరణ అంటే ఏమిటి? జవాబు, ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణానికి వలస వెళ్ళడాన్ని పట్టుకీకరణ అంటారు. పట్టుకీకరణ అనగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలస వెళ్ళడాన్ని పట్టుకీకరణ అంటారు. ఆదివాసులు అని ఎవరిని అంటారు? ఆదిమవాసులని ఎవరిని అంటారు? మరోసారి, ఆదిమవాసులని ఎవరిని అంటారు? ఒక ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నివసించే వారిని ఆదిమవాసులు అంటారు. ఆదిమవాసులు అనగా ఒక ప్రాంతంలో ప్రాచీన కాలం నుండి నివసించే వారిని ఆదిమవాసులు అంటారు. భౌగోళం వేడెక్కడం అంటే ఏమిటి? భౌగోళం వేడెక్కడం అంటే ఏమిటి? భూ ఉపరితలం వేడెక్కడాన్ని భౌగోళిక వేడెక్కడం అంటారు. భూ ఉపరితలం వేడెక్కడాన్ని భూగోళం వేడెక్కడం అంటారు. నేల క్రమక్షయం అంటే ఏమిటి? నేల క్రమక్షయం అంటే ఏమిటి? భూమి యొక్క పై పొర క్రమంగా తొలగించబడడాన్ని నేల క్షయం అంటారు. భూమి యొక్క పై పొరను క్రమంగా తొలగించబడడాన్ని నేల క్రమక్షయం అని అంటారు.
టైప్స్ ఆఫ్ రిసోర్స్. వనరులు రకాలు. వనరులు సాధారణంగా ఎన్ని రకాలు, అవి ఏవి? జవాబు: వనరులు సాధారణంగా 2 రకాలు. సహజ, రెండవది మానవ నిర్మితి. తర్వాత బిట్టు: కొన్ని సందర్భాల్లో పదార్థాలు సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారుతాయి. ప్రజలు ఇనుము ధాతువు నుండి ఇనుము గ్రహించడం నేర్చుకున్న తర్వాత ఇనుము ఒక వనరుగా మారింది. ఇలా మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాన్ని, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. ఈ వనరుల్ని ఏ వనరు అని పిలుస్తారు? జవాబు: మానవ నిర్మితి వనరు అని అంటారు. వ్యవసాయం, గనులు, త్రవ్వకం, అడవులు పెంచడం, గృహ నిర్మాణం, రోడ్డు, పరిశ్రమలు స్థాపన మొదలకు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగించే దానిని ఏమంటారు? ఆన్సర్: జవాబు: భూ వినియోగం అంటారు. భూ వినియోగం దేని ద్వారా వినియోగించబడతాయి? మరోసారి: భూ వినియోగం దేని ద్వారా నిర్ణయించబడతాయి? జవాబు: స్థలాకృతి, నేల, వాతావరణం, ఖనిజాలు, నీటి లభ్యత వంటి భౌతిక కారకాల ద్వారా నిర్ణయించబడతాయి. ఏపీడీసీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ముఖ్య గమనిక: ప్రతి బిట్టు చాలా అవసరంగా ఉంటుంది. వీటి నుండి ఏ బిట్ వస్తుందో తెలియదు, కావున చాలా కేర్ఫుల్గా దీన్ని ఆలోచించుకొని అర్థం చేసుకొని ఒకవేళ డిఎస్సికి బిట్ వచ్చినట్లయితే అటెంప్ట్ చేస్తారని మా యొక్క ఆశీస్సులు.